ఈ 67 లక్షల మంది సభ్యులను కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే. ఆ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దెనెక్కించగలరు, ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యత చేపట్టిన అంటే 92 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి కోటి మంది మహిళలు కోటి ఓట్లు మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ, వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు, నిర్దేశించగలరు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు. అంత గొప్ప మహిళా శక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ, మా ప్రభుత్వం అనుకుంటుంది. ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత తీసుకుంటాం.